నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. ఈ నంబర్ ఒకసారి చూడండి. 3 పక్కన ఎన్ని సున్నాలు ఉన్నాయి చూసారు కదా, 13 సున్నాలు ఉన్నాయి. అంటే ఆ ఫిగర్ ఎంతో తెలుసా? 30 లక్షల కోట్లు. 30 లక్షల కోట్ల రూపాయల సామాన్యుల సొమ్ము ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన జూన్ 4వ తేదీన లూటీ అయిపోయింది. ఇది స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద స్కామ్. ఈ స్కామ్ కి కారణము ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అని చెప్పి కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ తీవ్రమైన ఆరోపణలు చేశారు. We are absolutely convinced that this is a scam. Somebody has made thousands of crores of rupees at the cost of Indian retail investors, and the Prime Minister and the Home Minister have given an indication to buy. And this is a criminal act. 30 లక్షల కోట్లు అంటే ఎంతో తెలుసా? మన దేశ ఏడాది బడ్జెట్ లో 75%. దేశంలో అతిపెద్ద రాష్ట్రం యూపీ బడ్జెట్ 6.5 లక్షల కోట్లు. అంటే యూపీ బడ్జెట్ కంటే సుమారు 5 రెట్లు ఎక్కువ. అంత పెద్ద మొత్తము ఒక్క జూన్ 4వ తేదీ ఎలక్షన్ రిజల్ట్ రోజు ఎలా కోల్పోయారు? అందుకు ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎలా కారణమయ్యారు? అందుకు ఆధారాలు ఏంటి? మే 12న హోంమంత్రి అమిత్ షా ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో జూన్ 4వ తేదీ లోపు షేర్లు కొనండి అని చెప్పి ఒక పిలుపు లాంటిది ఇచ్చారు. చూడండి, ఇంటర్వ్యూలో ఇచ్చిన పిలుపు ఇది. तो 6 जून के पहले आप बाय कर लेना, 4 जून के पहले वो सूट अप करेगा. तो इस बार पुराने रिकॉर्ड फिर तोड़ेगा, 1 लाख के पार जाएगा क्या करेगा? मैं कोई स्टॉक मार्केट के लिए आकलन नहीं कर सकता, पर नॉर्मली जब स्थिर सरकार आती है तो स्टॉक मार्केट बढ़ता है. इसलिए मैं कह रहा हूं कि 400 पार होने वाला है. मोदी जी की स्थिर सरकार आने वाली है तो निश्चित रूप से बाजार ऊपर आएगा. ఎన్డీటీవీ బిజినెస్ ఛానల్ అయిన ఎన్డీటీవీ ప్రాఫిట్ అమిత్ షా మాటల్ని విపరీతంగా ప్రచారం చేసింది. ఎన్డీటీవీలో మాత్రమే ఇలా చెప్పారు. ఎన్డీటీవీ గౌతమ్ అదానీకి చెందిన మీడియా సంస్థ అనేది అందరికీ బాగా తెలుసు. గౌతమ్ అదానీ ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాలకి అత్యంత దగ్గర మిత్రుడు. స్టాక్ మార్కెట్ లో షేర్ల విలువ పెరగడము తగ్గడము అనేది చాలా మంది తలరాతల్ని మార్చేస్తుంది. షేర్ విలువ పెరిగితే రాత్రికి రాత్రి కోటీశ్వర్లు అయిపోతారు. షేర్ విలువ పడిపోతే రాత్రికి రాత్రి బికార్లు అయిపోయి రోడ్డును పడే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి షేర్ మార్కెట్ లో షేర్లు కొనండి అని చెప్పి దేశ హోంమంత్రి చెప్పడమే ఆశ్చర్యం. అంటే అంతకు మించి బాధ్యతగా ఉండాల్సిన దేశ ప్రధానమంత్రి కూడా స్టాక్ మార్కెట్ సలహాదారుడి అవతారం ఎత్తారు. మే 13వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అదే గౌతమ్ అదానీకి చెందిన ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడారు. జూన్ 4వ తేదీన స్టాక్ మార్కెట్ జూమ్ అవుతుంది అని చెప్పి ఈ విధంగా చెప్పారు. వినండి. 4 जून जैसा आपने कहा, जिस दिन चुनाव का नतीजा आएगा, आप उस हफ्ते भर में देखना कि यानी भारत का स्टॉक मार्केट के लिए उसके सारे जो उनके प्रोग्रामिंग के जो प्रोग्रामिंग वाले सारे उनके थक जाएंगे. మే 30న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా సాలిడ్ గా స్టాక్ మార్కెట్ పుంజుకుంటుంది అని చెప్పారు. If there is going to be, and there will be, that's my confidence, a good result coming for BJP on the 4th. It indicates stability, people standing by a good majority infused government, and that will mean good message for the stock market, and therefore it can really go up. It will be a solid bulls market. అలా సాక్షాత్తు దేశ ప్రధాని, హోం మంత్రి, ఆర్థిక మంత్రి స్టాక్ మార్కెట్ పుంజుకుంటుంది అంటే చిన్న చిన్న ఇన్వెస్టర్లు ఆశపడి భారీగా షేర్లు కొనకుండా ఉంటారా? కొనడం మొదలు పెట్టారు. జూన్ 1వ తేదీన సాయంత్రం అన్ని మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేశాయి. బీజేపీకి స్పష్టమైన ఆధిక్యాన్ని ఇచ్చాయి. ఎగ్జిట్ పోల్స్ లో 350, 370 సీట్లతో భారీ విజయం సాధిస్తుంది. మోదీ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది, మళ్ళీ బీజేపీనే సింగిల్ గా గవర్నమెంట్ లోకి వస్తుంది అని చెప్పి అందరూ ఎగ్జిట్ పోల్స్ ఇచ్చారు. దాన్ని చూసిన సామాన్యులు పెద్ద ఎత్తున షేర్లు కొనడం మొదలు పెట్టారు. జూన్ 3వ తేదీన ఒక్కసారిగా మార్కెట్లు రికార్డు స్థాయిలో పైకి చేరుకున్నాయి. ముఖ్యంగా అదానీ గ్రూప్ షేర్లను భారీగా కొన్నారు. మళ్ళీ భారీ మెజార్టీతో మోదీ ప్రభుత్వం వస్తే అదానీ కంపెనీలకు ఎలాంటి డోకా ఉండదు, భారీగా ప్రోత్సహిస్తుంది కాబట్టి వాటి విలువ పెరుగుతుంది అనేది సామాన్యుల ఆశ. సామాన్యులంతా అదానీ షేర్లు లేకపోతే మోదీ గవర్నమెంట్ కి ఫ్రెండ్లీగా ఉండే వ్యాపార సంస్థల షేర్లు కొన్నారు. స్పెక్యులేషన్స్ మీదనే కదా మార్కెట్ ఆధారపడి ఉంటుంది. ఇవాళ ఒక రాజకీయ పార్టీ తీసుకునే నిర్ణయం వల్ల ఫ్యూచర్లో ఫలానా కంపెనీ షేర్ లాభపడుతుంది అంటే అందరూ ఇప్పుడే ఆ కంపెనీ షేర్లు కొనేస్తారు. అదేవిధంగా ఎప్పుడో నష్టపోతుంది ఇవాళ తీసుకునే ఒక నిర్ణయం వల్ల, ఇవాళ వచ్చిన ఒక ఫలితం వల్ల అంటే అంతే వేగంగా అమ్మేస్తారు.
అదే స్టాక్ మార్కెట్. అలా ప్రధాని, హోంమంత్రి, ఆర్థిక మంత్రి నమ్మకంగా చెప్పిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ లో కూడా భారీ మెజారిటీతో బీజేపీ సింగిల్ గానే అధికారంలోకి వస్తుంది అని చెప్పి మీడియా కూడా చెప్పిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి ఫ్రెండ్లీగా ఉండే వ్యాపారవేత్తలకు సంబంధించిన కంపెనీల షేర్లు భారీగా కొన్నారు. దీంతో ఒక్క అదానీ కంపెనీ షేర్ల మొత్తం విలువే 19.40 లక్షల కోట్లకు చేరుకుంది. 19 లక్షల కోట్లకు పైగా పెరిగింది. జూన్ 4న ఫలితాలు వచ్చాయి. బీజేపీకి ఫుల్ మెజారిటీ వచ్చే అవకాశం లేదు అని చెప్పి ట్రెండ్స్ రాగానే స్టాక్ మార్కెట్ కుప్పగూలింది. బీజేపీ గవర్నమెంట్ రావట్లేదా, ఎన్డీఏ ప్రభుత్వమే వచ్చినా కూడా ముందులాగా స్వేచ్ఛగా మిత్రులైన వ్యాపారవేత్తలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారో లేదో, పరిస్థితులు ఎలాగైనా మారచ్చేమో, బీజేపీ ఫ్రెండ్లీ కంపెనీల షేర్లు భారీగా కొన్నాం కదా, వాటిని ఇప్పుడే వదిలించుకుంటే మంచిది అనేది వాళ్ళ మైండ్లోకి స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి భవిష్యత్తులో నష్టపోకూడదు అని చెప్పి అందరూ అమ్మేయడం మొదలు పెట్టారు. అట్లా ఒక్కసారిగా షేర్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. ఎక్కువ డబ్బులు పెట్టి కొన్న షేర్లను చాలా తక్కువకే వదిలించుకునే ప్రయత్నం చేయడంతో చిన్న చిన్న ఇన్వెస్టర్లు వాళ్ళు పెట్టిన సొమ్మంతా కూడా 30 లక్షల కోట్ల రూపాయలు నష్టపోయారు. అంతకు ముందే ఈ డబ్బంతా బడా పారిశ్రామికవేత్తల జోబుల్లోకి వెళ్ళిపోయింది. వాళ్ళు ఏ విధంగానూ నష్టపోలేదు. నష్టపోయింది స్టాక్ మార్కెట్లో పెట్టుబడిగా పెట్టిన 5 కోట్ల మంది సామాన్యులు. కాబట్టి ఈ మొత్తం వ్యవహారం మీద సంయుక్త పార్లమెంటరీ కమిటీ జేపీసీని నియమించాలి, విచారణ చేయించాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు. ఈ స్టాక్ మార్కెట్ వ్యవహారంలో కుంభకోణం ఎక్కడుంది అనే డౌట్ ఎవరికైనా రావచ్చు. మోదీ, అమిత్ షాలకి ఎలక్షన్ రిజల్ట్ తమకు పూర్తి అనుకూలంగా రాదు అని చెప్పి ముందే పక్కాగా రిపోర్ట్స్ ఉన్నాయి అనేది రాహుల్ గాంధీ ఇప్పుడు చెప్తున్నారు. బీజేపీ అంతర్గత సర్వేల్లో ఆ పార్టీకి 220 సీట్లు మాత్రమే వస్తాయి అని చెప్పి తేలిందంట. ఇంటెలిజెన్స్ ఇచ్చిన రిపోర్ట్స్ లో కూడా 200 నుంచి 220 వరకు సీట్లు మాత్రమే వస్తాయి అని చెప్పి పక్కా నివేదికలు బీజేపీ హెడ్స్ చేతుల్లోకి వచ్చాయంట. बीजेपी का ऑफिशियल जो इंटरनल सर्वे था वो उनको 220 सीट दे रहा था, तो ये इंफॉर्मेशन बीजेपी के लीडर्स के पास था. ఇదంతా ముందే తెలిసినా కూడా మిత్రులైన బడా వ్యాపారవేత్తలకు ముందే మేలు చేసేలాగా, అంటే ఎట్లాగో అప్పుడు స్టాక్ మార్కెట్ భారీగా పడిపోతుంది కాబట్టి వాళ్ళ షేర్లన్నీ ముందే అందరూ కొనేసేలాగా, వాళ్ళకి భారీగా లబ్ధి చేకూర్చేలాగా కావాలనే అది కూడా ఎన్డీటీవీ బిజినెస్ కి సంబంధించిన ఛానల్లో ఇంటర్వ్యూలో ఇచ్చి బిజినెస్ ఛానల్లో ప్రచారం చేసి అందరూ షేర్లు కొనేలాగా చేశారు. ఇదంతా క్రియేట్ చేశారు. ఇదంతా కూడా ప్లాన్డ్ గా జరిగింది అని చెప్పి ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు. అలాగే రాహుల్ గాంధీ కొన్ని సూటి ప్రశ్నలు అడిగారు. అవన్నీ కూడా ప్రతి ఒక్కరూ అడగాల్సిన ప్రశ్నలు. ప్రధాని, హోంమంత్రి స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టాలి అని చెప్పి 5 కోట్ల కుటుంబాలకు ఎందుకు సలహాలు ఇచ్చారు అనేది ఒక కీలకమైన ప్రశ్న. Why did PM&HM give specific investment advice to the 5 crore families investing in the stock market? Is it their job to give investment advice? స్టాక్ మార్కెట్ సలహాలు ఇవ్వడం వాళ్ళ పన? ప్రధాని పన, ఆర్థిక మంత్రి పన, హోంమంత్రి పన? వీళ్ళ పని కానప్పుడు ఎందుకు సలహాలు ఇచ్చారు అనేది ఇంకొక ఇంపార్టెంట్ ప్రశ్న. అలాగే ఎన్డీటీవీకి మాత్రమే ఎందుకు ఇచ్చారు ఇంటర్వ్యూలో అనేది ఇంకొక ప్రశ్న. Why both interviews were given to the same media house owned by the same business group which is also under SEBI investigation for manipulating stock market? స్టాక్ మార్కెట్ లో అవకతవకలకు పాల్పడి సెబీ దర్యాప్తు ఎదుర్కొంటున్న వ్యాపార సంస్థ నిర్వహించే మీడియా సంస్థకి, అంటే ఎన్డీటీవీకి ఇంటర్వ్యూ ఇవ్వడము అనేది ఇక్కడ ఒక కీలకమైన ప్రశ్న అన్నమాట. రాహుల్ గాంధీ నేరుగా ఎక్కడా కూడా ఎన్డీటీవీ అని చెప్పి ప్రస్తావించలేదు. బట్ వీళ్ళు ఇచ్చిన ఇంటర్వ్యూస్ లో మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఆ ఇంటర్వ్యూస్ ఇప్పటికీ ఉన్నాయి. మీరు ఇప్పుడు చూసిన బైట్స్ లో కూడా అదే తెలుస్తుంది. సరిగ్గా ఎన్నికలకు ఒక్కరోజు ముందు భారీగా విదేశీ ఇన్వెస్టర్లు ఎందుకు పెట్టుబడులు పెట్టారు? ఎలా పెట్టగలిగారు? ఎందుకంటే హిండెన్బర్గ్ రిపోర్ట్ లో కూడా ఒకేసారి విదేశాల నుంచి పెట్టుబడులు వస్తాయి, అప్పుడు ఒక హైప్ క్రియేట్ అవుతుంది, అప్పుడు ఇక్కడున్న వాళ్ళందరూ భారీగా ఎగబడి షేర్లు కొంటారు. దానివల్ల స్టాక్ మార్కెట్ లో మోసం జరుగుతోంది, అదానీ కంపెనీ మోసం చేస్తోంది అనేది అప్పుడు హిండెన్బర్గ్ రిపోర్ట్ బయట పెట్టింది. దాని మీద నేను చేసిన వీడియో కూడా ఉంది, కావాలంటే చూడండి. దాని మీద ఎగ్జిట్ పోల్స్, సర్వే రిపోర్ట్స్ ఇచ్చిన సంస్థలకి బీజేపీకి ఉన్న సంబంధం ఏంటో కూడా బయట పెట్టాలి. కొంతమంది బడాబాబుల ప్రయోజనాల కోసము 5 కోట్ల మంది కుటుంబాలని ముంచేస్తారా అని చెప్పి కూడా రాహుల్ గాంధీ క్వశ్చన్ చేశారు. అందుకే దీని మీద జాయింట్ పార్లమెంటరీ కమిటీని వేయాలి, పూర్తిగా విచారణ చేయాలి, ఇది మొత్తం కుంభకోణము అని చెప్పి తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. What is the connection between the BJP, the fake exit pollsters and the dubious foreign investors who invested one day before the exit polls were announced and made a huge profit at the cost of 5 crore families? And this is a criminal act. So we demand today a joint parliamentary committee to investigate this. మరోవైపు బీజేపీ ఈ ఆరోపణల్ని తీవ్రంగా ఖండించింది. ఎన్నికల్లో ఓటమిని తట్టుకోలేకనే రాహుల్ గాంధీ ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు అని చెప్పి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అంటున్నారు.
भारतीय जनता पार्टी और हमारे नेताओं पर अनाप शनाप आरोप लगाए। लोकसभा चुनाव में विपक्ष की हार की हताशा से अभी तक शायद राहुल गांधी जी उभरे नहीं है। బట్ రాహుల్ గాంధీలో గానీ కాంగ్రెస్ పార్టీలో గానీ ఎక్కడా కూడా ఓడిపోయాము అనే విషాదం ఎక్కడా లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇంకా చెప్పాలి అంటే బీజేపీలోనే సెలబ్రేషన్స్ పెద్దగా లేవు గానీ కాంగ్రెస్ పార్టీ దీన్ని పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకుంటోంది. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది. యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరు కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వము కొన్ని రోజుల క్రితము చాలా ఇంపార్టెంట్ సజెషన్ చేసింది. దాని మీద తెలుగులో అయితే తెలుగు యూట్యూబ్ కమ్యూనిటీలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. చాలా మంది బెట్టింగ్ యాప్స్ లో మోసపోయిన వాళ్ళు ఎలా మోసపోయారు అని చెప్పి అదంతా పెద్ద చర్చ జరిగింది. దేశ ప్రధాని, హోంమంత్రి, ఆర్థిక మంత్రి ఒక ప్రకటన చేస్తే దానివల్ల లక్షలాది మంది జీవితాలు ప్రభావితం అవుతాయి. లక్షలాది మంది కాదు, కోట్లాది మంది జీవితాలు ప్రభావితం అవుతాయి. సో అంత బాధ్యతాయుతమైన పొజిషన్స్ లో వాళ్ళు ఉన్నప్పుడు స్టాక్ మార్కెట్ సలహాలు ఇవ్వడం ఏంటి? వాళ్ళు అది కూడా రిజల్ట్ కు ముందే కొనండి అని చెప్పి చెప్పడం ఏంటి? వాళ్ళ మాటలు నమ్మి కోట్ల రూపాయలు నష్టపోయిన వాళ్ళకి ఎవరు జవాబుదారి అనేది ఇక్కడ అతిపెద్ద ప్రశ్న. స్టాక్ మార్కెట్ లో భారీ నష్టాలు వస్తే పూర్తిగా దివాలా తీసే పరిస్థితి వస్తుంది ఎవరికైనా. ఇంకా వీక్ గా ఉన్న వాళ్ళైతే హార్ట్ అటాక్స్ లాంటివి వచ్చే పరిస్థితి కూడా ఉంటుంది. అట్లాంటి ప్రమాదం కూడా ఉంటుంది. అలా జరిగిన ఘటనలు కూడా బోలెడున్నాయి. ఒకరిద్దరు మిత్రుల కోసము తమను నమ్మిన కోట్లాది మందిని ఇట్లా మిస్లీడ్ చేయడం అనేది ఎంతవరకు కరెక్టు? అది పచ్చి మోసం అవుతుందా కాదా? అంతకంటే ప్రజాద్రోహం ఏమైనా ఉంటుందా? అందుకే ప్రధానమంత్రి కానీ, హోంమంత్రి కానీ, ఆర్థిక మంత్రి అంటే ఇప్పుడు మళ్ళీ ఆర్థిక మంత్రి, హోంమంత్రి అవుతారో లేదో తెలియదు. వాళ్ళు అప్పుడు ఆ పొజిషన్స్ లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా దీని మీద పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశించాలి. ఖచ్చితంగా విచారణ చేసి తేల్చాల్సిన చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. ఇది నా అభిప్రాయం. మీకేమనిపిస్తోంది? స్టాక్ మార్కెట్ మీద మీరు పెట్టుబడులు పెట్టండి, స్టాక్ మార్కెట్ పుంజుకుంటుంది అని చెప్పి, జూమ్ అవుతుంది అని చెప్పి, షేక్ అవుతుంది అని చెప్పి అంత బాధ్యతాయుతమైన పొజిషన్స్ లో ఉన్న వాళ్ళు అసలు చెప్పొచ్చా ప్రజలకు? అది మిస్లీడ్ చేసినట్టు అవుతుందా కాదా? మీ అభిప్రాయం ఏంటో అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.